హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో ఈ వీడియోలో కీవా కోసం ఒక అప్డేట్ వచ్చిందండి. సో అప్డేట్ కోసం చూద్దాం. కీవా మనం అందరూ చేస్తున్నారు కదా మైనింగ్. సో ఈ అప్డేట్ ఏంటంటే కీవా అఫీషియల్ ట్విట్టర్లో పెట్టారనమాట. ఈ అప్డేట్ ఏంటంటే వాళ్ళు ఒక టెస్ట్ నెట్ ఫంక్షన్ అనేది లాంచ్ చేసి ఇచ్చారనమాట. సో అది అందరూ మనం చేసుకుంటే మనకి ఏంటంటే మోటీ అని అంటే మోటివేషనల్గా ఒక కాయిన్ అంటే ఒక మీమ్ కాయిన్ లాంటిది అనమాట. సో దాన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్ కీవా బ్లాక్ చైన్లో. సో ఈ స్టెప్స్ అన్నీ చూస్తుంటే కీవా మంచి పెద్ద బ్లాక్ చైన్ అయ్యే ఇది కనిపిస్తుంది, అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో వీడు ఏం చెప్పాడంటే కీవా మనకి యాప్ ఉంది కదా, సో ఆ యాప్లో మనం కీవా యొక్క అఫీషియల్ నెట్వర్క్ ఇప్పుడు సిద్రాది ఉంది కదా, సిద్రాది ఆర్పిఎస్ నెట్వర్క్ తర్వాత మన బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ యాడ్ చేసుకొని మనం కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా. సో అలాగే వీడు అఫీషియల్ బ్లాక్ చైన్ ఐడి అవన్నీ ఇచ్చాడనమాట. సో అవన్నీ మనం మెటామాస్క్లో యాడ్ చేసుకొని దాన్ని మనం కీవా యాప్లో లింక్ బైండ్ చేసుకోవాలన్నమాట. బైండ్ చేసుకుంటే అక్కడ మనకు కొన్ని టెస్ట్ టోకెన్స్ అనేది ఇస్తాడు, దాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి మెటామాస్క్కి. అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. మోటీ కాయిన్ అనే దానికి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అప్పుడు. సో అర్థమైంది కదా. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, కీవా నెట్వర్క్లో మనం కీవా నెట్వర్క్ యొక్క టోకెన్ అడ్రస్, టెస్ట్ నెట్ టోకెన్ అడ్రస్ మెటామాస్క్లో మనం యాడ్ చేసుకోవాలి. ఈ పోస్ట్కి మీనింగ్ ఏంటంటే ఎక్స్టర్నల్ వాలెట్ అంటే మెటామాస్క్ అనమాట. మెటామాస్క్కి మనం టెస్ట్ నెట్ యొక్క అడ్రస్ని యాడ్ చేసుకొని నెట్వర్క్ని యాడ్ చేసుకొని చైన్ ఐడి అవన్నీ యాడ్ చేసుకొని మనం దాన్ని కీవా యాప్తో లింక్ చేయాలి. లింక్ చేస్తే టెస్ట్ నెట్ టోకెన్స్ వస్తాయి. ఆ టెస్ట్ నెట్ టోకెన్స్ని మళ్ళీ కీవా యాప్ నుంచి మెటామాస్క్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేస్తే మనకి ఏంటి అంటే వాళ్ళు టెస్ట్ నెట్లో మనం పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది. సో దానికి రివార్డ్గా మనకి మోటీ కాయిన్ అనేది ఇస్తాడనమాట. మోటీ కాయిన్ అనేది ఒక మీమ్ కాయిన్ లాంటిది అనమాట. దాని సప్లై ఏమో 100 బిలియన్ అంట. సో అది రివార్డ్గా మనకి ఇస్తాడు. సో ఇది ఈ పోస్ట్ యొక్క ఇది మొత్తం మీనింగ్ అనమాట. సో కీవా నెట్వర్క్లో ఇప్పుడు మెటామాస్క్లో ఎలా యాడ్ చేయాలంటే మనకి నెట్వర్క్ అడ్రస్ అది ఉండాలి కదా. ఇదిగోండి ఇక్కడ నేను కింద మన గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు లైవ్గా చేసి చూపిస్తాను చూడండి. సో మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మెటామాస్క్ ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడ ఏం చేయాలి, మనం నెట్వర్క్లో యాడ్ కస్టమ్ నెట్వర్క్ అని ఉంది కదా, ఈ యాడ్ కస్టమ్ నెట్వర్క్ పెట్టాలి. ఇక్కడ కీవా టెస్ట్ వాడు ఇచ్చాడు కదా, సేమ్ అలా పెట్టాలి. కీవా టెస్ట్ TST. ఓకే, నెక్స్ట్ ఆర్పిసి యూఆర్ఎల్ అని అడుగుతున్నాడు. ఆర్పిసి యూఆర్ఎల్ యాడ్ చేస్తాం. ఆర్పిసి యూఆర్ఎల్ అంటే ఇక్కడ ఒకటి ఉంది కదండి, ఇది కాపీ చేస్తారు. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్పిసి నెట్వర్క్ నేమ్ అంటే కీవా అని ఇచ్చేసేయండి. యాడ్ కొడితే అక్కడ ఆర్పిసి యూఆర్ఎల్ యాడ్ అయిపోయింది. చైన్ ఐడి ఎంత, చైన్ ఐడి 55139. సో 55139. ఓకే, నెక్స్ట్ సింబల్ ఏంటి కీవా, క్యాప్స్ లెటర్లో కీవా అని పెట్టండి. ఓకే, క్యాప్స్ లెటర్లో కీవా. ఓకే, బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ కూడా అక్కడ ఇచ్చాడు. యాడ్ బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ కొట్టండి. ఇక్కడ కాపీ చేయండి ఇది. సో ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో అది కూడా చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, యాడ్ చేసాం. సో సేవ్ చేయాలన్నమాట ఇక్కడ. సో సేవ్ చేస్తే మీకు కీవా అని వచ్చి చూడండి, సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని వచ్చింది. సో ఇక్కడ కీవా టెస్ట్ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇది ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ 0 ఉన్నాయి కదండి, కీవా కాయిన్స్ 0 ఉన్నాయి. టెస్ట్ నెట్ టోకెన్ అనమాట ఇది. సో 0 ఉన్నాయి కాబట్టి మనకి యాప్లో బైండ్ చేయాలి దీన్ని తీసుకెళ్ళి. సో రిసీవింగ్ అడ్రస్ ఇది కాపీ చేయాలి. ఈ రిసీవింగ్ అడ్రస్ కాపీ చేశాక మనం కీవా యాప్ ఓపెన్ చేద్దాం. సో ఇది కీవా యాప్ కదా. సో ఎవరైనా మైన్ చేయకపోతే ఇమీడియట్గా మైన్ చేయండి, ఎందుకంటే వీళ్ళు ఫాస్ట్గానే ఉన్నారు. అండ్ యాప్ కూడా చాలా బాగుంది. అండ్ అప్డేట్స్ అప్పుడే మీకు నెట్వర్క్ అడ్రస్ అవి ఇచ్చాడంటే మీరు చూసుకోండి దాన్ని బట్టి. సో ఇక్కడ మీరు హోమ్ ఇది ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకున్న కాయిన్స్ అన్ని చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ విత్డ్రాల్ అడ్రస్ అని ఉంది కదా, సో దాని మీద ఇక్కడ ఎడిట్ చేయండి. ఆ అడ్రస్ అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ కొట్టాను అనమాట. కన్ఫర్మ్ కొడితే మీకు ఇక్కడ విత్డ్రాల్ అనే సింబల్ వచ్చింది చూసారా. ఇక్కడ ఇందాక వరకు 0 ఉండేది, ఇప్పుడు చూడండి 0.00001 అనే టోకెన్స్ వచ్చాయన్నమాట. సో దీన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే దీన్ని విత్డ్రా కొట్టాలి. విత్డ్రా కొట్టి అక్కడ అడ్రస్ మళ్ళీ ఇవ్వాలి. సారీ, అమౌంట్ పెట్టాలి. అమౌంట్ ఎంత ఉంది అక్కడ 00001 అని ఉంది కదా. సో అది పెట్టా. సో మొత్తం అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళినాయా లేవా అని చెక్ చేద్దాం ఒకసారి. చూడండి ఇక్కడికి వచ్చాయి 00001 ఇక్కడికి వచ్చినాయి. సో ఇది అనమాట వాడు చెప్పిన టాస్క్. ఈ టాస్క్ చేస్తే మనకి ఏంటంటే మోటీ అనే కాయిన్స్ మనకి ఎయిర్ డ్రాప్కి వచ్చేస్తాయి అనమాట. అక్కడికి మన
ఏదైతే ఉందో మన మెటామాస్క్ వస్తాయి అనమాట. సో మెటామాస్క్కి వచ్చాయా రాలేదా అని చెక్ చేసుకోవాలి అంటే మోటీ కాయిన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ కూడా ఇచ్చాడు. సో అది కూడా యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం కీవా అని కొడదాం, కీవా. సో ఇక్కడ మోటీ కాయిన్ కూడా మనం యాడ్ చేసుకొని ఉంచేసుకుందాం. అప్పుడు మనకి డైరెక్ట్గా వచ్చేస్తే మనకు అక్కడ కనిపిస్తాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, కీవా మోటీ కాయిన్ టోకెన్ డిస్ట్రిబ్యూషన్, మోటీ కాయిన్ షార్ట్ ఫర్ మోటివేషన్. అంటే మోటీ కాయిన్ అంటే ఏంటంటే మోటివేషన్ అని అర్థం అనమాట. ఈజ్ ద ఫస్ట్ టోకెన్ టు రన్ ఆన్ ద కీవా చైన్ హోల్డింగ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ పర్పస్. ఇట్ ఈస్ ఏ రివార్డ్ టోకెన్ మెయిన్లీ అవార్డెడ్ టు కీవా కంట్రిబ్యూటర్స్. అంటే మనం కమ్యూనిటీ మనకనమాట ఇస్తున్నాడు. సో కీవా ఆ మోటీ కాయిన్ యొక్క సప్లై ఇది, కీవా సప్లై కాదు. కీవా సప్లై చాలా తక్కువ, 1 బిలియన్ మాత్రమే, 1 or 2 బిలియన్ అనుకుంటా. సో కీవా మోటీ కాయిన్ సప్లై 100 బిలియన్. సో దాన్ని ఏంటంటే అన్ఇష్యూడ్ ఏమైనా ఉంటే అది బర్న్ చేసేస్తా అంటున్నారు. సో ఈ అడ్రస్ అనేది మనం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కాపీ, సో ఇక్కడ యాడ్ చేసుకుందాం, యాడ్ టోకెన్ కొట్టి ఇక్కడ టోకెన్ అడ్రస్ కాంటాక్ట్ అడ్రస్ పేస్ట్ చేయండి. చూసారా మోటీ కాయిన్ అని వచ్చేసింది. సో కీవా నెట్వర్క్లోనే యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసేయండి, యాడ్ చేస్తే ఇంపోర్ట్ కొట్టేస్తే మీకు మోటీ కాయిన్ అని చెప్పి యాడ్ అయింది. రేపు పొద్దున్న వాటి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట మీ కాయిన్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది అనమాట అప్డేట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీలైనంత మందికి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.